చాలా రోజుల తర్వాత మనకు ఒక ఇలాంటి సినిమా చూడక చాలా రోజులైంది. అంటే యూత్కి ఎలాంటి సినిమా కావాలి, మనకేమైనా లేకపోతే మనం ఎలా కష్టపడి సాధించుకోవాలన్న ఒక పెద్ద సినిమాని మనకు ఒక ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. రామ్ చరణ్ క్యారెక్టర్ మాత్రం నిజంగా రంగస్థలం తర్వాత అంటే మళ్ళీ రామ్ చరణ్ కెరియర్లో ఇది ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పొచ్చు. మంచిగా ఒదిగిపోయి చేసిన క్యారెక్టర్. నేను ఒక మొగతిని అంత ఇష్టపడ్డాను, ఒక రామ్ చరణ్ గారిది రంగస్థలం ఇష్టపడ్డాను, పెద్దలా అంత ఇష్టపడ్డా. రంగస్థలంలో కూడా క్యారెక్టర్ ఎంత బాగా చేసిందో దానికంటే చాలా బాగా చేసిన క్యారెక్టర్. హైలైట్ ఏం కూడా హైలైట్ కన్నా ఒక ఊరి కోసం కొట్లాడి ఆయన కాళ్ళు పోయినా కూడా నిలబెట్టుకొని ఒక ఊరి కోసం ట్రైన్ తెప్పిస్తాం. ఇంకేం కావాలి అలాంటి స్టోరీస్ వచ్చినట్టు ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే కుస్తీ ఫైటింగ్ ఆడి మళ్ళీ ఒక రన్నింగ్ అంటే కాలు పెట్టుకొని రన్నింగ్ చేసి మళ్ళీ గోల్డ్ లో నంబర్ 1 గెలిచి ఆ గోల్డ్ మెడల్ వద్దు నాకు ఒక ఊరికి ఒక ట్రైన్ కావాలంటాడు. అంటే సినిమాలో స్టోరీ కావాలి, మనకు ఒక మెసేజ్ కావాలి. అంతా బాగుంది. రామ్ చరణ్ కెరియర్ లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. 100% ప్రతి ఒక్క సీన్ చూసి ఏడుస్తారు. లాస్ట్ సినిమా 700 సినిమా మాత్రం సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్. ఒకటే చెప్తున్నా, రామ్ చరణ్ కెరియర్ లో మంచి సినిమా అంటే బ్లాక్ బస్టర్ సినిమా. ఎవరైనా అనుకోరు సినిమా మాత్రం మంచి సినిమా, మెసేజ్ సినిమా. ఇలాంటి సినిమా చూడండి, తెలుస్తుంది దేనికోసం సినిమా పెద్ద అంటే. చూసినాక చెప్పుకోనండి, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్.